హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ఎగ్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ మనకి దొరికే ఇంగ్రీడియంట్లే. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ లేవు. చాలా సింపుల్గా అవుతుంది. కానీ సింపుల్గా అయింది కదా అని టేస్ట్ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు, తగ్గేదే లేదండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సింపుల్ రెసిపీ అండి. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. చాలా సింపుల్ రెసిపీ. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు మినపగుండ్లండి. మినపగుండ్లు పొట్టు అయినా వేసుకోవచ్చు, లేదా ఇవి సాయిపప్పు అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. తర్వాత 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేస్తామండి. కరివేపాకు ఎందుకు అంత కోపం అండి, వేయంగానే చిటపడా అని పేలిపోతుంటుంది కదా. ఇది వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. సన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ పోపు అనేది అంత ఉల్లిపాయ ముక్కలకి పట్టాలి కదా. తర్వాత ఉల్లిపాయ మగ్గడానికి 1.5 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను. 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నానండి. ఇవి 2 వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసానంటే, సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్క అనేది కొంచెం త్వరగా మగ్గుతుంది. పసుపు కూడా ఆ వాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. అందుకోసం నేను ముందుగానే ఉప్పు పసుపు అయితే వేసాను. వేసి ఈ మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల వరకు మగ్గించుకుందాము. ఈ 3 నిమిషాలు అనేవి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం మగ్గియొద్దండి, మీడియంలో పెట్టి మగ్గించుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ అనేది త్వరగా అడుగంటుతుందండి. అందుకోసము మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టినా కానీ మధ్య మధ్యలో తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. పైన ఉల్లిపాయ బాగుంటుంది, అడుగున వచ్చేసి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. అందుకని మనం కలుపుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ ఏవి పోస్ట్ చేసినా వీడియోస్ అనేవి మీ వరకు చేరుతాయి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ ఒక లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత కారం అండి. ఈ విధంగా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కారం ఏంటి ఈవిడ చాలా తక్కువ వేసింది అనుకుంటున్నారా? ఉండండి, అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. కారం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనము గుడ్లు ఎన్ని క్వాంటిటీ తెచ్చుకున్నామో అవన్నీ వేసి ఈ విధంగా పగలగొట్టుకొని, ఆ గుడ్డు పెంకులు అనేవి పడకుండా జాగ్రత్తగా పగలగొట్టుకొని వేసుకోవాలండి. ఈ విధంగా మనం తెచ్చిన గుడ్లన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, లేదా నాతో ఏమన్నా షేర్ చేసుకోవాలి అన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీరు చేసే కామెంట్ అనేది పాజిటివ్ కామెంటే అని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా ఎగ్స్ అన్నీ పగలగొట్టి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఈ కూర అనేది పొడి పొడిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. కలపకుండా అలాగే వదిలేసామంటే ఆమ్లెట్ లాగా ఫామ్ అయిపోతుంది మనకి. ఇంకా తర్వాత పెద్ద పెద్ద పీసుల్లాగా వస్తాయి. చూడండి, ఒక సైడ్ కలుపుతుంటేనే ఒక సైడు అది డ్రై అయిపోతుంది ఎగ్ అనేది. అందుకని కలపటం మాత్రం ఆపొద్దు. బాగా కలుపుతూ ఉంటే మనకి ఎగ్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. ఇంతకుముందు కారం 1 స్పూనే కదా వేసింది. ఇప్పుడు మనం కారం అనేది 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ వేసిన కారం అనేది ఉల్లిపాయ ముక్కలకు పట్టడానికి వేసాము. ఇప్పుడు కారం అనేది ఎగ్గుకి పట్టడానికి వేస్తున్నాము. అదేవిధంగా సాల్ట్ కూడా 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాము. ఫస్ట్ వేసిన క్వాంటిటీ ఏదైనా అది ఉల్లిపాయకే పడుతుందండి. ఇప్పుడు వేసేది ఎగ్ పైన పడుతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఈ జీలకర్రని వేయించి పొడి చేసుకున్నాను. అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసాను. అది కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇంకేముంది, ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని, కొత్తిమీర వేసిన తర్వాత
2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎందుకు అంటే ఆ కొత్తిమీర స్మెల్ అనేది కర్రీ అంతా ఫామ్ కావాలి కాబట్టి 2 నిమిషాల వరకు మూత పెట్టేసామంటే కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది మన కర్రీకి అయితే పట్టేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి, వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ ఫ్రై వేసుకొని తింటుంటే ఉంటుంది. ఇది అన్నట్టు మర్చిపోయానండి, ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, మీకు తినాలనిపిస్తుందా? ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ఈ ప్రాసెస్లో రెడీ చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్లే కాదండి, టేస్ట్ కూడా అదిరిపోయింది అంతే. చాలా సింపుల్ రెసిపీ అండి, దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా ప్లేట్లో వేడి వేడి అన్నం వేసేసుకొని దాన్ని నిండా అన్నం పైన మొత్తం కర్రీతో కప్పేసి వేడి వేడిగా కలుపుకొని తింటుంటే ఉంటుందండి. మా పిల్లలకి ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. అవి ఎగ్ ఫ్రై అనేది పీసులే తీసుకొని తినేస్తుంటారు. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే ఈ వీడియో చూడండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్ బటన్ వస్తుంది. ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ ఏవైనా కానీ మీ వరకు అయితే చేరుతాయి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.